వచ్చిన నాళ్ళు నీ అడుగు నేల మీద కాకుండా మా నెత్తి మీదేసుండా. మెగా బాస్ ఈజ్ బ్యాక్. ఆయనలో చామ్ అంతకంతకు పెరిగిపోతుంది. 60+లోను 30- చరిస్మని చూపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడు రోజుల్ని గుర్తు చేస్తూ మెగా ఫ్యాన్స్ అయితే షాక్ గురి చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే విశ్వంబర మూవీలో ఒక పాట మినహా మిగిలిన షూటింగ్ అంతా ఫినిష్ చేసేశారు. ఈ సాంగ్ ఫినిష్ అయిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకుని జూన్ జూలైలో అనిల్ రావుపూడి నుంచి రాబోతున్న మెగా 157ని పట్టలెక్కించబోతున్నారు. అయితే మెగా 157కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులను అప్పన్న సాక్షిగా అనిల్ రావుపూడి మొదలు పెట్టడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ లీడ్ని గట ఫైనల్ చేసేసారట. మరి ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ని కూడా ప్రారంభించేశారు. మెగాస్టార్ చరిష్మాని దృష్టిలో పెట్టుకుని ఆయనకు సంబంధించి ఒక మాస్ బీట్ ఉన్న ఒక ఐటమ్ సాంగ్ని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఐటమ్ సాంగ్లో శ్రీలీల మెగాస్టార్తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్తో మురిపించిన శ్రీలీల మరి మెగాస్టార్తో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. మరి ఈ సాంగ్ అయితే మెగా అభిమానుల చేత థియేటర్లో స్టెప్పులు వేయించడం ఖాయమంటున్నాడు డైరెక్టర్ అనిల్ రావుపూడి. మరి మెగా అభిమానులను దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల మంచి మాస్ బీట్ ఉన్న సాంగ్ అయితే ప్రేక్షకులకు అందించబోతున్నారు. అయితే మెగా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అలనాటి సినిమాలైన ముఠా మేస్త్రి, ఏంద్రా వంటి పల్లెటూరు నేపథ్యాలను గుర్తు చేసే విధంగా పక్కా శ్రద్ధతో ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనులను అనిల్ రావుపూడి అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను సర్వేయంగా ముగించే పనిలో అనిల్ రావుపూడి నిమగ్నమై ఉన్నాడు. అయితే మునిపెన్నడు చూడని విధంగా మెగాస్టార్ క్యారెక్టర్ని అయితే కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. ఇందులో మెగాస్టార్ భాష, యాస కొత్తగా కనిపించబోతుంది. మరి వీటి బట్టి చూస్తుంటే మెగా 157 బాక్స్ ఆఫీస్ వద్ద బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమంటున్నారు మెగా అభిమానులు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.